ఆంధ్రప్రదేశ్లో సింహపురి రాజకీయాల రూటే సెపరేటు. ఇప్పుడు మరో అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి నెల్లూరు రూరల్ రెడీ అయింది. ఇక్కడ పాలిటిక్స్ చాలా టఫ్గా ఉంటాయి. మాటల తూటాలు, ఎత్తుకు పై ఎత్తులు చాలా నడుస్తుంటాయి. అలాంటి నెల్లూరు రూరల్ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలు ఎవరి వైపు ఎక్కువగా ఉన్నాయి? వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య పోటీ ఖాయమవడంతో ఓటర్ మూడ్ ఎలా ఉండబోతోంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2లో వెల్లడైన అంచనాలను ఇప్పుడు చూద్దాం. వైసీపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ తెలుగుదేశం పార్టీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 31న నెల్లూరు రూరల్ పరిధిలో చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం నెల్లూరు రూరల్ పరిధిలో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి 43% ఓట్లు, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి 42% ఓట్లు, ఇతరులకు 15% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు పందెంకోళ్ళు 1 సర్వేలో అప్పుడు తేలింది. ఇప్పుడు నెల్లూరు రూరల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల ఖరారు తర్వాత పందెంకోళ్ళు 2 సర్వే నిర్వహించగా ఆసక్తికరమైనటువంటి అంచనాలు వెల్లడయ్యాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం. వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి యాజ్ ఆఫ్ టుడే 47% ఓట్ షేరు, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి 49% ఓట్ షేరు, ఇతరులకు 4% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైంది. ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేకు, పందెంకోళ్ళు సర్వే 2కు మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా నెల్లూరు రూరల్ సెగ్మెంట్లో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థికి 43% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అంచనాలు వచ్చాయి. ఇప్పుడు అది 47%కి పెరిగింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గత సర్వేలో 42% ఓట్ షేర్ వస్తుందని అంచనాలు వస్తే ఇప్పుడు అది 49%కి చేరింది. ప్రత్యర్థి కంటే కోటంరెడ్డికి 2% ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో జనం అభిప్రాయంగా తెలుస్తోంది. ఇతరులకు గతంలో 15% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తేలితే ఇప్పుడు అది బాగా తగ్గిపోయి కేవలం 4%కి మాత్రం పడిపోయింది. అంటే స్వింగ్ ఓటర్లు చాలా వరకు తమ వైఖరి డిసైడ్ చేసుకోవడం వల్లే నెల్లూరు రూరల్ సెగ్మెంట్లో చాలా పరిణామాలు మారిపోయాయని అంటున్నారు. ఓట్ షేరు మారడానికి, తగ్గడానికి, పెరగడానికి గల కారణాలేంటో పరిశీలిద్దాం. అంటే 2 సర్వేల్లో నెల్లూరు రూరల్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిస్తే ప్రధానంగా నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాజకీయాలైతే మారాయి. నెక్స్ట్ ముఖ్యంగా వేమిరెడ్డి సహా కీలక నేతలు చేరికలు తెలుగుదేశం పార్టీకి బాగా ప్లస్ అవుతున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, దాంతోపాటు ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇది ఒక అడ్వాంటేజ్. ఇక టీడీపీ, జనసేన పొత్తులతో పూర్తిగా సమీకరణాలు మారే, పొత్తుల వల్ల కూటమికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సొంత ఇమేజ్ పైనే ఆదాల ప్రభాకర్ రెడ్డి నమ్ముకోవడం కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక జగన్ సంక్షేమ పథకాలపైనే వైసీపీ అభ్యర్థి ఆశలైతే కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా నెల్లూరు రూరల్ సెగ్మెంట్లో ఈసారి మారిన సమీకరణాలతో తెలుగుదేశం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ పందెంకోళ్ళు 2 సర్వే రిపోర్ట్లో జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు.